మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ ప్రార్థనలను విన్నాడని, మీ ప్రార్థనలను ఆలకించాడని, మీ ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తున్నాడని విశ్వాసముతో నమ్ముతూ నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయమందున దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దయచేసి మీ దగ్గర ఇలాంటి మొబైల్ ఉంటే దాన్ని సైలెంట్ లో పెట్టుకోండి. వీలైతే స్విచ్ ఆఫ్ చేస్తే మరీ మంచిది అని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తా ఉంటున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన మొబైల్ వాడుతున్నప్పుడు మన దృష్టి అంతా కూడా దాని మీదే ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి అందరూ కూడా దేవుని యొక్క వాక్యమును తీద్దాం. ద్వితీయోపదేశ కాండము. దయచేసి అందరూ వాక్యాన్ని తీయండి. అందరూ చదువు వచ్చినా రాకపోయినా అందరూ కూడా బైబిల్ గ్రంథమును తెరుచుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకుందాం. దయచేసి చదవండి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పోయి బహుదినములు షేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యపు చుట్టూ తిరిగిన కాలము చాలును. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసు రాజా, నీ శ్రేష్టమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు నీకు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు అయిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవ వర్తమానాన్ని మనం చదువుతూ వింటున్నప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం. ప్రియులారా, అందరూ కూడా బైబిల్ తెరుచుకొని, పిల్లలు పెద్దలు అందరూ కూడా బైబిల్ తెరుచుకొని నేను చెప్తున్న వచనాలను శ్రద్ధగా చదవాలి, చూడాలి. ద్వితీయోపదేశ కాండములో మరి 2వ అధ్యాయం 2వ వచనములో మనం శ్రద్ధగా చదివితే అక్కడ చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయి. మరి 2వ అధ్యాయంలోనికి రాకముందు 1వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు కనబడతాయి. 2వ అధ్యాయం 1 నుండి మరొకసారి చదువుతున్నాను. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయీరు మన్నెపు చుట్టూ తిరిగితిమి. అంతటి యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెపు చుట్టూ తిరుగు కాలము చాలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మోషేకు చెబుతున్నటువంటి చక్కని మాటలు ఇవి. దేవుడైనటువంటి యెహోవా మోషేతో ఇలాగున మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలన్నిటినీ కూడా మనము శ్రద్ధగా ఆలకించినప్పుడు మనకి ఇక్కడ చాలా విషయాలు తెలుస్తాయి. మోషే దేవుని సన్నిధిలో మంచి భయభక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు కనుక దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని ఆయన అనుభవించాడు. అయితే దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్న మాట ఏదో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎర్ర సముద్రం దాటి వచ్చారు. అయితే మరలా దాని చుట్టూ మీరు తిరుగుతా ఉన్నారు. మరలా మీరు దాని చుట్టూ తిరుగుతా ఉన్నారు. దాని చుట్టూ తిరుగుతున్నారు. దాని చుట్టూ తిరుగుతున్నారు. అయితే మీరు ఇంతవరకు తిరిగినటువంటి ఆ మన్నెపు చుట్టూ తిరుగుతున్నటువంటి తిరుగుడును మీరు ఆపేయాలి, మీరు ఆపివేయాలి. ఇక మీరు తిరగడం మీరు
ఏం చేయాలి? ఆపేయాలి. తిరుగుతున్నటువంటి కాలము ఇక చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజున నా వర్తమానం ఇక చాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ ఎనఫ్. ఇక చాలు. మన జీవితంలో కూడా మనము ఎక్కడైనా భోజనం చేసేటప్పుడు, మనం భుజించేటువంటి భోజన పదార్థాలు ఎవరైనా మనకు భోజనాన్ని పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? భోజనాన్ని తింటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వారికి మనకి ఎక్కువ కాకుండా ముందుగానే ఏం చేస్తాం? వారితోని ఇక చాలమ్మా, ఇక నాకు సరిపోయింది, ఇది ఆ శరీరానికి, నాకు ఆరోగ్యానికి, నా కడుపుకు ఇది సరిపోయింది, ఇక చాలు అని చెప్తాం. అలాగే ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి ఆహార విషయంలో నువ్వేలాగైతే చాలును అని నువ్వు పలుకుతున్నావో, దేవుడు నీ జీవితంలో కూడా కొన్ని విషయాలను చూసి, కొన్ని సందర్భాలను చూసి, కొన్ని కార్యములను చూసి దేవుడు ఈ రోజున నీతో చెప్పుతున్న మాట ఏందో తెలుసా? ఇక చాలు నువ్వు చేసినది, ఇక చాలు నువ్వు జరిగించినది, ఇక చాలు నువ్వు కోరుకున్నది అని దేవుడు ఈ రోజున ప్రత్యేకించి మనతో మాట్లాడబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తిరిగినటువంటి ఆ తిరుగుడిని చూచి, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తున్న ఆ ప్రయాణాన్ని చూచి, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బాధకరమైనటువంటి, వేదనకరమైనటువంటి పరిస్థితుల గుండా వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసి దేవుడు ప్రత్యేకంగా వారితో చెప్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చినది ఏమనగా, మీరు ఈ మన్యపు చుట్టూ తిరిగిన కాలము ఇట్స్ ఎనఫ్. చాలు, ఇక చాలు, మీరు ఇలా తిరగకూడదు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావడానికి మనమందరము కూడా ఆతురపడతాం. ఆదివారం రాగానే అవును ఈ రోజు దేవుని సన్నిధి ఉంది, దేవుని సన్నిధిలో నేను ఉండాలి అని మనం ఆతురపడతాము. కానీ మనకు దేవుని సన్నిధి కంటే విలువైనటువంటిది ఈ లోకములో ఏది లేదు అని తెలుసుకున్న వారమైనటువంటి మనము లోక సంబంధమైన వాటి కొరకు మనం ఏం చేస్తున్నాం? తిరుగులాడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం తిరుగులాడుచున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, వాటి వైపు మీరు తిరగకండి, ఇక చాలు మీరు తిరగడం. ఏం చేస్తాడు? రోగి వైద్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, తిరుగులాడుతూ ఉంటాడు. ఏంటి? అపవాది సంబంధి మాంత్రిక తాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, తిరుగులాడుతూ ఉంటాడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీ ఒకవేళ ఉండినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనసుకు నెమ్మది లేని స్థితి, నీ హృదయానికి శాంతి లేని స్థితి, ఒకవేళ నీ శరీరానికి ఆరోగ్యం లేని స్థితి ఒకవేళ కలిగి ఉండి అనేక వైద్యులను సంప్రదించినా నీకు ఫలితం లేకుండా ఉండినట్లయితే, లార్డ్ ఈజ్ సేవ్డ్. ఏంటో తెలుసా? ఇట్స్ ఎనఫ్. నువ్వు చాలు, నువ్వు తిరగడం ఆపేయి, నువ్వు వెళ్ళడం ఆపేయి. దేవుడు ఈ రోజున నీకు గుర్తు చేసుకునేటువంటి సందర్భం. మీ అందరికీ తెలిసినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది. ఆ వ్యక్తికి దురాత్మ పట్టి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ప్రభువుని స్వీకరించాడు. బైబిల్లో ఉన్నటువంటి సందర్భం, బైబిల్లో ఉన్నటువంటి సందర్భం. ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు, కానీ ప్రభువుని లోపలికి చేర్చుకోలేడు. ప్రభువుని లోపలికి చేర్చుకోలేడు. హృదయంలో ఉన్నటువంటి కల్మషం, పాపం, వ్యభిచారం, అబద్ధం, మోసం, దేవునికి ఇష్టం కాని క్రియలన్నింటినీ కూడా ఏం చేశాడు? వాటిని ఒప్పుకున్నాడు. ఒకడు ఇల్లులో శుభ్రంగా ఊడిచినట్టుగా తన హృదయాన్నంతా ఊడిచేసి ఆ మూలకు ఏం చేశాడు? ఆ చెత్తను తీసి బయట పారేశాడు. ఎవరి చెత్తను తీసి బయట పారేసినట్టుగా హృదయంలో ఉన్నటువంటి పాప కల్మష వేదన దుఃఖకరమైనటువంటి స్థితిని అంతటిని తీసి బయట పారేశాడు. కానీ యేసును అంగీకరించాడు, కానీ యేసును తన హృదయంలోనికి చేర్చుకోలేడు. చేర్చుకోలేనందువలన అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడ నాకు స్థలం ఖాళీగా ఉన్నదని వెతుకుతూ 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 వచ్చి ఏ ఇంటి నుండి బయటికి వచ్చిందో, ఏ హృదయం నుండి బయటికి వచ్చిందో, ఏ హృదయం నుండి తిరుగులాడుతూ బయట తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఏ హృదయాన్ని అయితే అది ఖాళీ చేసిందో ఆ హృదయాన్ని చూసింది.
ఇది ఇంకా ఏలా ఉంది? ఖాళీగా ఉంది. ఇట్ ఈస్ ఎంప్టీ. ఐ విల్ గో ఇన్ ఆక్యుపై. నేను వెళ్ళి దాన్ని ఏం చేసుకుంటాను? స్వాధీనం చేసుకుంటానని నిర్ణయించుకుంది. వెళ్ళడమే కాకుండా తిరిగి వెనక్కి వెళ్ళి తనతో పాటు ఇంకొక 7 దురాత్మల సమూహమును తీసుకొని వచ్చి ఆ యొక్క హృదయం అనే ఇంటిలో తిష్ట వేసింది. బైబిల్ చెప్తుంది, మొదటి వంచన కంటే కడపటి వంచన బహు చెడ్డదై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు ఈ పాస్టర్ బాగున్నాడు, ఆ పాస్టర్ బాగున్నాడు, ఈ సంఘం బాగుంది, ఆ సంఘం బాగుంది, ఇక్కడ ఆ డాన్సులు చేస్తున్నారు, అక్కడ డాన్సులు చేస్తున్నారు, ఇలాగనే తిరుగుతూ ఉన్నారు. చాలా మంది తిరుగుతున్నారు. వాక్యము లేదు వారి జీవితంలో, విశ్వాసం లేదు వారి జీవితంలో, వారి జీవితంలో సరైనటువంటి దేవుని గురించినటువంటి అవగాహన వారికి ఇంకా తెలియలేదు. వారు వెంబడిస్తున్నటువంటి వారు ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారి కొరకే ప్రభు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలు, ఇంకా చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం తీసుకోండి అందరూ తీయండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం వాక్యములు అక్కడ మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన పేరు ఆగురు. ఏ పేరు చెప్పాలి మీరు అందరికి కూడా? ఆగురు అనేటువంటి ఒక భక్తుడు కనబడతాడు. మొదటి వచనం 30వ అధ్యాయం మొదటి వచనం, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట, నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నాకు విద్యాభ్యాసము జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను నేను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నేను ఇంకా పొందుకోలేదు, ఆకాశమునకు ఎక్కి మరలా దిగువాడు ఎవడు? ఏమండి, ఇంకా ఉండేది అక్కడ చక్కని మాట, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు? ఏమండి, భూమి యొక్క బట్టలో నీళ్లను మూట కట్టినవాడు ఎవడు? ఈ ఆగురు అనేటువంటి వ్యక్తి దేవుని మాటలు పలుకుతున్నాడండి. ఏమని పలుకుతున్నాడు తెలుసండి? ఆగురు అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి కొన్ని బలహీనతలు, కొన్ని లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. చక్కని మాటలు అక్కడ మీరు చదివితే ఆయన అంటాడు, నేను మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు ఇంకొకడు లేడని అంటాడు. అంటే తను ఏమనుకుంటున్నాడు? తనను పశువుగా ఏం చేస్తున్నాడు? పోల్చుకుంటున్నాడు. పశువుగా పోల్చుకుంటున్నాడు. నా వంటి పశుప్రాయుడు ఇంకొకడు లేడు అని అంటున్నాడు. ఇంకేమంటాడు తెలుసా? మనుషులకు ఉన్నటువంటి వివేచన నాకు లేదు, మనుషులకు ఉన్నటువంటి జ్ఞానము, మనుషులకు ఉన్నటువంటి బుద్ధి నాకు లేదు, మనుషులకు ఉన్నటువంటి విద్య నాకు లేదు. అంతేకాదు, వారు పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానమును నేను ఇంకా పొందుకోలేదు. కానీ నాకు తెలుసు, ఏంటిదో తెలుసా? నేను ఒకటి గ్రహించాను. ఏంటిదో తెలుసా? గాలిని ఎవడు కూడా పిడికిలో పట్టలేడు, నీళ్ళను ఎవడు కూడా బట్టలో దాచిపెట్టలేడు, మూట కట్టలేడు. దేవునికి స్తోత్రం. ఆకాశము కింద ఏమండి, ఆకాశములకు ఎక్కి మరలా దిగినటువంటి వాడు ఎవడు కూడా లేడు. ఈ ఆగురు అనేటువంటి వ్యక్తి ఎంతో శుభ్రంగా తన యొక్క జీవితాన్ని గుర్తు చేసుకొని చెప్తున్నాడు. ఈ ఆగురు జీవితంలో ఎన్నో శ్రమలు కలిగినాయి, ఎన్నో ఇబ్బందులు కలిగినాయి. కానీ ఆగురుకునేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఈ రోజున నీకు నేను గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఆ గొప్ప లక్షణము అని అంటే, ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ, తన గురించి తాను తెలియపరుస్తూ, దేవుని గురించి కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. దేవుని గురించి కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు. 5వ వచనంలో దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడి, దేవుని మాటలన్నీ పుటం వేయబడ్డాయి. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో
పశుప్రాయుడుగా అన్నాడు, నాకు తెలివి లేదు అని అన్నాడు. ఈ వ్యక్తి చెప్తున్న మాటలేందో తెలుసా? దేవుడట ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన మాటలు జగత్తు పునాది వేయబడక మునిపే పలికినటువంటి మాటలను గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన మాటలు పుట్టం వేశాయి అంటే ఆయన మాటలు జగత్తును పునాదిని వేసినాయి అని గుర్తు చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసండి అక్కడ, ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దేవుడు కేడంగా ఉంటారు. హల్లెలూయా చెప్తారా? రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. కలిసిపోయినట్టున్నారు. ఇది ఎండాకాలం కాదు, ఇది ఏ కాలం? వర్షాకాలం ప్రారంభమైంది. కాబట్టి నెమ్మదిగా సుఖంగా వాక్యాన్ని వినాలి. స్తోత్రం. ఆకలైతుందా? ఆకలైతుందా? స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి భోజనం పెడుతున్నా నేను. దేవునికి నేను తింటున్నాను, మీరు కూడా తినండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటుంది, ఆయన మాటల్లో మనం ఏది కూడా చేర్చొద్దు. మన సొంత మాటలు కొన్ని కలుపుతూ ఉంటాం, కలపొద్దు. ఆయన ఏమంటాడంటే ఆగురు. ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి అక్కడ. ఆయన ఏమంటాడంటే నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు అని చెప్తూ 7వ వచనంలోనికి రాగానే దేవుని దగ్గర 2 కోరికలు కోరుకుంటున్నాడు. ఏ కోరికలు కోరుకుంటున్నాడు? వాక్యంలో చదువుదాం అక్కడ. నేను చక్కని మాటలు మీకు గుర్తు చేస్తాను. ఇవన్నీ చెబుతూ తన దగ్గర ఉన్నటువంటి ప్రజలకు చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, నిజంగా మనము దేవుని దగ్గర మనవి చేసుకోవాలి. ఎవరు ఏ మనవి చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 2 మనవులు చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను చాలా విన్నాను, ఇక చాలు. ఇవన్నీ నేను ఆలోచించాను, ఇక చాలు. ఇవన్నీ నేను తలంచాను, ఇక చాలు. బట్ ఈ రోజున దేవుడి దగ్గర నేను కోరుకుంటున్నాను. ఐ విల్ ఆస్క్ ప్రేయర్ రిక్వెస్ట్. నేను నా ప్రార్థన విన్నపాన్ని దేవుడి దగ్గర అడుగుతున్నాను. కేవలం 2. అందులో ఒకటి ఏందో తెలుసండి? అక్కడ ఉంటుంది, నేను చనిపోక ముందు వీటిని నాకు అనుగ్రహించు. అందులో ఆయన కోరుకునే విధానంలో విచిత్రంగా ఉండదు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ దేవుడికి కోరుకుంటాం, ప్రభువా నాకు అది ఇయ్యి ప్రభువా, నాకు ఇప్పుడే ఇయ్యి ప్రభువా, ఇస్తావా లేదా ప్రభువా, ఇచ్చిందట కాదు ప్రభువా, ఇయ్యకపోతే నేను ఉండ ప్రభువా, లేదు ప్రభువా, నువ్వు నా పక్కలకి ఇచ్చినావు, నాకు ఇస్తే నాకు ఇవ్వవా ప్రభువా, నేనేమని ఏం చేసిన ప్రభువా, నేను ఎట్లు ఉన్నా ప్రభువా, నేను దశమలం ఇవ్వలేదా ప్రభువా, నేను కానుకలు ఇవ్వలేదు ప్రభువా, మందిరానికి ఇవ్వలేదా, సేవకునికి ఇవ్వలేదా, సేవకులలో వచ్చిన వారికి సాయం చేయలేదా, భోజనములు పెట్టలేదా, నేను అది చేయలేదా, ఇది చేయలేదా, అక్కడికి రాలేదా, ఇక్కడికి రాలేదా, నాకెందుకు ఇవ్వవు ప్రభువా? మన ప్రార్థన ఇంటుంటది. ప్రభువా నా ఇంట్లో వచ్చింది, నాకంటే 2 అంతస్తుల బిల్డింగ్ కట్టింది ప్రభు, ఎట్లా ప్రభువా, అయితే కూల్చనన్నా కూల్చు, నాకన్నీ మన ప్రార్థనకి ఇట్లుంటది. అంటే హలో ఉన్నారా? హలో స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది నిజమే కదా? ఈ ఆకుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు ఏమని తెలుసా? ప్రభువా నేనేదైతే అడుగుతున్నానో నేను చచ్చిపోక ముందే నాకు దాన్ని మరణం కాకముందే నాకు ఏం కోరుకుంటున్నాడు? నంబర్ 1 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైన వాటిని ఇందాక మనం చదివాం కదా, ఇశ్రాయేలు ప్రజలు షేయీరు మన్యము చుట్టూ ఏం చేస్తున్నారు? వ్యర్థంగా తిరుగుతున్నారు. ప్రభు ఇక్కడ మేము తిరగడం ఆపేస్తాం. దేవుడు అన్నాడు మీరు తిరగడం ఆపేయండి, చాలు. హాగురు ఏమంటున్నాడు? ప్రభువా నాకు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. ఏమన్నా ప్రార్థన చేసినావు ఇట్లా? అబద్ధం ఆడకపోతే మనకు నాలుక మర్రదాయి, అమ్మా కడుపు పువ్వుతుంది. అబద్ధం ఆడకపోతే అది ఎప్పుడెప్పుడు ఆడాలా, ఎప్పుడెప్పుడు చెప్పాలని కడుపు ఏమైతుందట? పొగ్గుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే కదా? ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ప్రభువుని చావక ముందే నా కళ్ళ ముందే నాకు జరగాలి, నువ్వు ప్రార్థించావా? అలాగా
ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినాలి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు. చిన్న ప్రార్థన కదమ్మా. హాగరు ప్రార్థన చేసింది చిన్న ప్రార్థన, దేవుడు విన్నాడు. అన్న ప్రార్థన చేసింది చిన్న ప్రార్థన, దేవుడు విన్నాడు. ఇక్కడ హాగరు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వ్యక్తమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా. హల్లెలూయా. దేని దూరంగా ఉంచు. అయ్యా నువ్వు ఎందుకు ప్రార్థనకి రాలేవంటే, సార్ నాకు పని ఉండే రాలేదు. ఇది ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఏ ఫంక్షన్లోనో ఏ పబ్బులోనో ఉంటాడు. అమ్మా ఎందుకు ప్రార్థన రాలేదు అంటే, ఈ తల్లి ఏ ఫంక్షన్లోనో ఎక్కడో ఉంటుంది, అబద్ధం ఆడతారు. సరే, అబద్ధం ఆడుట వలన మనుషుడికి ఏం కలుగుతుందో తెలుసా? ఏం కలుగుతుంది? భయపడితేనేమో ఉరి కలుగుతుంది. అబద్ధం ఆడితే దేవుని సన్నిధి ఏమైతుంది? దూరం అవుతుంది. అందుకే దావీదు ఏమంటాడు? ప్రభువా నీ పరిశుద్ధత కులుపట్టనీయకు, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుండి నీవు దూరం చేయకు. నా అబద్ధాన్ని నేను ఒప్పుకుంటాను, నా తప్పు నేను ఒప్పుకుంటాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను. నా అబద్ధము వలన నీ పరిశుద్ధాత్మ నాలో నుండి దూరం వెళ్ళిపో. ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎక్కడెక్కడో తిరుగుతారు, ఏదేదో చేస్తారు, కానీ ఫలితం ఉండదు. హాగరు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. వాటిని నాకు దూరంగా ఉంచు ప్రభు, ఇది నాకు కావాలి. ఇక చాలు ప్రభు, అబద్ధాలు వ్యర్థమైన మాటలు నాకు దూరంగా ఉంటే చాలు ప్రభు, నా జన్మ ధన్యమైపోతుంది. రెండోది ఏమడుగుతున్నాడు చూడండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. స్తోత్రం చెప్పండి, రెండు చేతులెత్తి గట్టిగా బిగ్గరగా స్వరముతో చెప్పండి హల్లెలూయా. హాగరు అంటున్నాడు, ప్రభువా పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు ఏం చేయాలి? నాకు దయచేయకు. ఏమి చేయాలి మరి దేవుడు? తగినంత ఆహారము, తగినంత వస్త్రం, తగినంత జీతం, తగినంత విలువ, తగినంత రెస్పెక్ట్, తగినంత ఆశీర్వాదం, తగినంత 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 ఇవ్వు నాకు. ఎవరైనా ప్రార్థన చేశారు, ప్రభు నాకు ₹1 కావాలి, చేయలేదు కదా, మంచోళ్ళు మంచిదే. బైబిల్ అంటుంది, ధనమును నమ్ముకుని వాడు ఏమైతాడట? పాడైపో. ధనము సమస్త కీడులకు మూలం. నాశనములకు ముందు గర్వము నడిచినట్టు నీ బ్రతుకు నాశనం కావడానికి డబ్బు నీ ముందు ఏం చేస్తుంది? నడుస్తుంది. ఇక మనం డబ్బుల కోసం పరిగెత్తుతా ఉంటాము. వద్దు. హాగరు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీవు నాకు ఏమిస్తావో తెలుసా? పేదరికం ఇవ్వకు, ఐశ్వర్యం ఇవ్వకు, నాకు తగినంతనే దయచేయి. అంటే చాలు ప్రభువా, నాకు తగినంత చాలు, నాకు చాలు ప్రభువా, తగినంత. ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, చాలు, తగినంత నాకు చాలు. నేను కోరుకుంటున్నాను చాలా, కానీ నాకు వద్దు ప్రభు అట్లా, నాకు తగినంతనే నాకు ఇవ్వు. మరి పేదరికం ఇస్తే దేవుని ఏం చేస్తామన్నాడు? దూషిస్తా. దేవుడు నమ్మని అవమానపరుస్తాడు. దేవుడు నన్ను ఎప్పుడు ఇట్లనే ఉంచుతాడా? గరీబ్ లెక్క, పొట్టలేని వాళ్ళ లెక్క తినిస్తాడా? కొన్నిసార్లు నా పిల్లలు, నా భార్య మీ అందరు కూర్చొని బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. భోజనం ఉండదు, డబ్బులు ఉండవు, ఏముండవు, పరిస్థితులు దారుణంగా ఉంటాయి. పిల్లలు అడుగుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు.
కానీ అలా కూర్చోబెట్టుకుని దేవుడు మాటలు చెప్తా ఉన్నప్పుడు నేను వాళ్ళతో చెప్తే ఉన్న మాట ఏదో తెలుసా? ఒక సమయమున దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఒక సమయమున మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు లేదని మనం బాధపడవలసిన అవసరం లేదు. ఈరోజు మనము లేదని దేవుని నామాన్ని దూషించవలసిన అవసరత లేనే లేదు. ఈ రోజుల్లో దేవుడిని దూషించేవారు చాలా మంది ఉన్నారండి. అందరికంటే ఎక్కువ ఎవరో తెలుసా? విశ్వాసమే. దేవుని వెంబడించే వారిని దూషిస్తున్నారు. ఇప్పుడు దేవుని వెంబడించే వారి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చే వారు దేవుని అవమానపరుస్తున్నారు. ఎందుకు? దేవుడికి ఇవ్వట్లేదు. ఎలా ఇస్తాడు? నువ్వు కోరేది దేవుడికి యోగ్యమైనది ఉండాలి. నీకు చాలేటట్టుగా కోరుకోకూడదు. దేవుడికి చాలేటట్టుగా, దేవుడు ఆ కోరికను తీర్చేటువంటి ఆ యొక్క విషయాన్ని గుర్తించేటట్టుగా, ప్రభు ఇక నాకు చాలు అనేటట్టుగా నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. ఇక చాలు, తిరగడం చాలు. బ్రతుకుల గురించినటువంటి విషయాలు దేవుడు అంటున్నాడు. ఆగోరు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తక్కువ ఇస్తే నేను నిన్ను దూషిస్తాను. ఒకవేళ ఐశ్వర్యం ఇస్తే చూడండి, ఒకప్పుడు సైకిల్ కూడా లేదనుకోండి, ఇప్పుడు బెంచ్ కారు ఉందనుకోండి, మీరేం చేస్తారు? వందేళ్ళు కత్తరా అక్క? వందేళ్ళు కత్తరా? ఒకప్పుడు పెట్టుకోవడానికి రాయి ఉంగరం కూడా లేదు. ఇప్పుడు బంగారు ఉంగరాలు 5 పెట్టుకున్నాం అనుకో, నువ్వు అర్థం మందిరానికి అవి యూస్ కూడా ముడిచిపోతావు. నిజమే కదా? నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమే కదా? ఐశ్వర్యం చేత దేవుడు ఆశీర్వదిస్తే దేవుని మనం మర్చిపోతాం, దేవునికి దూరం అవుతాం. నాకు వాహనం ఉందిలే, నాకు బంగారం ఉందిలే, నాకు వెండి ఉందిలే, ఇక దేవుడితో నాకు పనేంటి? దేవుని సన్నిధితో పనేంటి? దేవుని కార్యాలతో పనేంటి? సేవకుడితో పనేంటి? సంఘముతో పనేంటి? నాకు చుట్టూరు అందరూ ఉన్నారులే అని అనుకుంటాం. బట్ నోబడీ కమ్. ఎవరు నీ యుద్ధకు రారు. నీ కన్నీళ్లు తుడగలిగినటువంటి వ్యక్తులు ఎవరు నీకు దొరక. చివరికి సంఘమే దేవుడి. ఆమేన్, హల్లెలూయా. ఆగురు అంటున్నాడు, ఐశ్వర్యం ఇస్తే నేను నిన్ను మర్చిపోతా ప్రభువా. ఒకవేళ పేదరికాన్ని ఇస్తే నేను దొంగతనం చేస్తానేమో. పేదరికాన్ని ఇస్తే నీ నామాన్ని నేను దూషిస్తాను, నా యజమానిని దూషిస్తాను, నా దేవుడిని దూషిస్తాను. వద్దు ప్రభువా, ఇట్లా నాకు వద్దు. నాకు ఎట్లా ఇవ్వు? తగినంతనే ఇవ్వు. తగినంతనే నాకు చాలు. ప్రైజ్ గాడ్. తగినంతనే నాకు చాలు. ఇలా కోరుకోవాలి, ఇలా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏలియాకి ఏం చేశాడండి దేవుడు? చెప్పాలి. ఏం చేశాడు? అక్క ఏం చేశాడు? అమ్మ ఏం చేశాడు? ఏలియాకి ఏం చేశాడు? సహోదరుడు ఏం చేశాడు? ఏ పూట భోజనం ఆ పూటకు పంపించాడు దేవుడు. తగినంతనే పంపించాడు. ఆయన ఎంత తినగలడో అంతే పంపించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తగినంత ఆహారం ఇచ్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు కదా, మనందరికీ తెలుసు. బండలో నుండి నీళ్ళని ఇచ్చాడు, ఎత్తిచ్చాడు. తగినంత. ఎక్కువ దేవుడు అన్నాడు, మీరు బాగా మన్నా వస్తుందని మీ జేబుల్లో మీ సంచుల్లో ఒకవేళ నింపుకుంటే ప్రొద్దున వరకు అదేమైతుంది? పాడైపోతుంది. ఉండదు, మీకు కనిపించదు అన్నాడు దేవుడు. మనం దేవుడి దగ్గర కోరేది అదేంటి? ప్రభువా నాకు తగినంత నీవు. ఇట్స్ ఎనఫ్ ప్రభువా, చాలు. ఏమంటే దేవుడు నీకు 10 లక్షలు ఇస్తే దాన్ని మెయింటైన్ చేసే శక్తి నీ దగ్గర ఉండాలి. దేవుడు 1 కోటి రూపాయలు ఇస్తే దాన్ని మెయింటైన్ చేసే శక్తి నీ దగ్గర ఉండాలి. ఉంటేనే దేవుడు ఇస్తాడు. సోకుల కోసము బాకీలు చెయ్యద్దు. హాగుడు అంటున్నాడు, ప్రభువా నాకు తగినంతనే ఇవ్వు, చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ విషయం. 3వ విషయం కూర్చుందాం. బైబిల్లో దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయం 3వ వచనం. దయచేసి చదవండి, త్వరగా చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం.
మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్య జనులకు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. మూడో విషయం, మనకన్నీ ఇవన్నీ ఎట్లున్నాయంటే బల్లెంతో పొడిచినట్టుంటే వాక్యం ఎట్లుంటది. అబ్బా అయ్యగారు వాక్యం తీసుకుంటే ఎక్కడి నుంచి ఏ రకంగా వాక్యంతో పొడుస్తాడో ఎవరికి అర్థం కాదు. నీకు తెలుసా, ముందు నేను పొడుచుకున్న తర్వాత నీకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు పొడవబడుతుంది, తర్వాత నీకు కూడా అది పొడుస్తుంది. ఏంటిది? దేవుని యొక్క వాక్యం. ఇక్కడ పౌలు గారు ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి. దేవుని పిల్లలు మనం ఎట్లుండాలి, అసలు దేవుని పిల్లల యొక్క జీవితం ఎట్లుంటది అని మొదటి వచనం నుండి చెప్తున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు, యేసు ప్రభు ఎలా జీవించాడు, యేసు ప్రభు ఎలాగున మనుషులందరూ కూడా శ్రమపడ్డాడు, యేసు ప్రభు ఎలాగున తన ఇష్టానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నాడు అనే సంగతులు చెప్తూ మూడో వచనానికి రాగానే చెప్తాడు. ఏమని తెలుసండి, మీరు పోకిరి చేస్తాడు. ఏం చేస్తారండి? పోకిరి చేస్తారు. దేవుని మందిరంలో ఏం చేస్తారు? అల్లరి చేస్తారు కొంతమంది. దేవుని మందిరంలో బిజినెస్ చేస్తారు కొంతమంది. దేవుని మందిరంలో కొంతమంది వ్యభిచారం చేస్తారు. దేవుని మందిరంలో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. దేవుని మందిరంలో దొంగతనాలు చేస్తారు. దేవుని మందిరంలో పోకిరి చేస్తారు. అంటే దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తారు. ఇంకేమంటాడు అక్కడ? దురాశలు. భార్య ఉండగా మందిరానికి వచ్చినటువంటి వేరొక స్త్రీని చూసి ఏం చేస్తాడు? దురాశ కలుగుతుంది. భర్త ఉండగా వేరొక పురుషుని చూసి ఏం చేస్తాడు? దురాశ కలిగించుకుంటాడు. చూడండి, దురాశ దుఃఖములకు చేయడు. కాబట్టి దురాశ మీలో ఉండకూడదు. ఇవి ఎప్పుడు ఇంకేముంటాయి? మద్యపానం. అబ్బో, క్రిస్మస్ రాగానే పరిశుద్ధుడైపోతాడు. వెంటనే తెల్ల బట్టలు వేసుకుంటాడు. పండుగకు ఏం కొనుక్కోవాలి? తెల్లని వస్త్రాలు మేము ధరించుకోవాలి. ప్రియులారా, మేము మా తాత ముత్తల నాటి నుండి మేము ప్రభువుని సేవించుచుంటిమి అని అంటాడు. తెల్ల బట్టలు వేసుకొని క్రిస్మస్ ఆ రాత్రికి ఏం చేస్తాడు? మధ్యాహ్నానికి ప్రార్థన అయిపోతుంది. రాత్రికి ఊరంతా చుట్టేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? రాత్రి 9 అయిందంటే తెల్లని వస్త్రము సిరికోయకు తట్టేస్తాడు. ఎర్రని అంగితో కూడిన రక్తం యొక్క బొట్టలతో కూడిన తాగుతా ఉంటాడు. మద్యపానం. ఏమయ్యా నువ్వు నిన్ననే అంటివి క్రిస్మస్ పండుగకు మేము మా తాత ముత్తల నాటి నుండి ప్రభుని అంగీకరించాం. అది నిన్నటి వరకే పాస్టర్ గారు. ఈ రోజు నుండి నా లైఫ్ డిఫరెంట్. వద్దు ప్రియులారి భక్తి, ఇలాంటి భక్తి మనకు. మద్యపానం, తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు. ఏమండి ఇంకేముంది? త్రాగుబోతుల యొక్క విందులు. ఇంకేముంది? చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకుంటున్నటువంటి నీవట అన్యజనుల ఇష్టము నెరవేర్చిన గతించిన కాలం. అంటే నీ జీవితంలో ప్రభువుని అంగీకరించక మునుపు ఇవన్నీ నువ్వు చేశావు. హలో స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశావు? గతించిన కాలం అంటే ప్రభువుని అంగీకరించక ముందు నువ్వు చేసిన పనులు ఇవి. దేవుడి దగ్గర ఏం చేయాలి? ఇక చాలు. అన్యజనులు చేసే కార్యములకు నువ్వు పరిగెత్తుతావు. ఏమైతుంది? యేసు ప్రభు నమ్ముకుంటే తినకపోతే అయిపోయి తినకపోతే అయిపోయి మాట్లాడితే ఏమన్నా నష్టం జరుగుతుందా? వడ్డనే చెప్తే నష్టం జరుగుతుంది. ఎస్, నీ పవిత్రత పోతుంది, నీ భక్తి పోతుంది, నీ విశ్వాసం పోతుంది, నీవు దేవుడికి అవిధేయుడు అవుతావు. ఇట్స్ రియల్, నిజం, ఇది సత్యం. ఆ కులపలు రానియరండి. ఏం చేస్తాం? తప్పదు కదా, పోవాలి కదా.
అది నువ్వే చూసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? గతించిన కాలమే చాలు. చాలు, ఇక్కడ చాలు. గతించిన కాలంలో మద్యపానం చేసావు, వ్యభిచారం చేసావు, పాపం చేసావు, తప్పులు చేసావు, దొంగతనం చేసావు, ఏమండి అల్లరితో కూడిన ఆడపాటలు చేసావు, ఏమండి దేవుడికి విరోధంగా నడుచుకున్నావు, త్రాగుబోతుతనం చేసావు, ఇంకా ఏదేదో చేసావు, దేవుడికి విరోధంగా నడుచుకున్నటువంటి అన్ని జనుల వల్ల అన్ని చేసావు. బట్ ఇక చాలది. ఎందుకు చాలు? నువ్వు పవిత్రుడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు దేవుడికి యోగ్యమైన వాడు కనుక నీవు చాలు అని నువ్వు నిర్ణయించుకోవాలి. ఇక చాలు. దేవునికి విరోధమైన అసహ్యమైన క్రియలు చేయటం ఆపే. చాలాసార్లు అన్యులు చేసే కార్యక్రమాలు కూడా నువ్వు చేస్తావు. ఏమైతుంది? అక్క చెల్లెళ్ళకు గాజులు వేసుకుంటారట. ఏమైనా వేసుకోవచ్చు. బైబిల్ చెప్తున్నా. దీనివల్ల నీకు జరిగేది ఏంటి తెలుసా? రెండే నష్టాలు. ఒకటి, నువ్వు పరిశుద్ధతను కోల్పోతావు. రెండవది, దేవుడితో ఉండే సంబంధాన్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక చాలు ప్రభువా, గతించిన కాలం ఇవన్నీ చేశాను, ఇక నేను చేయను, ఇక చాలు నిర్ణయించు. మూడో విషయం, ఇక చాలు. నాలుగో మాట చదివి నేను ముగిస్తాను. యేసయ్య చెప్పాడు తన శిష్యుల దగ్గరికి వచ్చి, మార్కు సువార్తలో ఒక చక్కని మాట చెప్పాడు. చూస్తారా? మార్కు సువార్త 14వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి చూడండి. 14వ అధ్యాయం 41వ వచనం. 14వ అధ్యాయం 41వ వచనం. ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలు, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లేడి వెలుగము, ఇదిగో నన్ను అప్పగించుటకు వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. యేసయ్య గెత్సెమనే తోటలో ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. 14వ అధ్యాయములో మనం 32వ వచనంలో చదివితే, గెత్సెమనే తోటలోనికి యేసయ్య తన యొక్క 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే 9 మంది ఒక చోట, ముగ్గురు ఒక చోట ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందులో నుండి ఒకడు వెళ్ళిపోయాడు. 9 మందిలో నుండి ఒకడు వెళ్ళిపోయాడు. 8 మంది ఉన్నారు అక్కడ. చూడండి, ఈ 8 మంది ప్రార్థిస్తున్నారు, ఈ ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. రాకి వేతంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు యొక్క చెమట రక్తముగా ఏమైందంట? మార్చిబడ్డది, మారిపోయింది. చెమట రక్తంగా మారిపోయి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీ చిత్తమైతే కింద నా యుద్ధ నుండి తీసివేయని దేవుడికి వేడుకుంటూ, ప్రభువా నీ చిత్తమే జరిగించు అని ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఒకసారి వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చి చూశాడు. అందరూ ఏం చేశారు? మనలాగానే నిద్రపోయారు. మన ముసుడు నిద్రపోతున్నాం, చూస్తుండగా నిద్రపోతున్నాం. అకాలంటే కలిపేసే ఉంటుంది, కానీ నిద్రపోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. మొదటిసారి వచ్చి ప్రభు లేపాడు, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. రెండోసారి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళా తిరిగి వచ్చి రెండోసారికి వారిని లేపాడు. వారు అప్పుడు నిద్రపారంతో ఉన్నారు. ప్రభువా మాకు ప్రార్థన చేయాలని ఉన్నది కానీ, ఆత్మ సిద్ధంగా ఉన్నది కానీ శరీరం మాత్రం ఎట్లుంది? బలహీనమైంది. పసుపు వేయడానికి మీరు వెంటనే యాక్టివ్ అవుతుంది, బాడీ వెంటనే యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే 200 వస్తాయిగా. ప్రార్థన చేయడానికి పోతే ప్రార్థన చేస్తే ఏమవుతాయి? ఏమి రాదు, ఎనర్జీ లాస్ అవుతుంది, మైండ్ సెట్ మనది. చాలుగా నాపే. మూడవసారి ప్రభు వచ్చి చూసినప్పుడు అందరూ కూడా నిద్రమత్తులై ఉన్నారు. అందరూ కూడా నిద్రపోయి అలసట కలిగినటువంటి వారిలో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? నిద్రమత్తులుగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నాడు,
తీర్చుకోవడానికి చాలా మీరు ప్రార్థన చేసింది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ప్రార్థన చేస్తాం కదా, బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడానికి కూర్చోండంగానే వస్తుంది. ఏంటది? రమ్మనకపోయినది వస్తుంది. వచ్చి ఆ ఫోన్ టింగ్ టింగ్ అన్న తర్వాత కూడా మనకు సోయి ఉండదు, కారిపోతా ఉంటది. అది ఏంటిది? తేనె. ఏంటిది? తేనె, చాక్లెట్. ఏంటిదక్క? చాక్లెట్. అది కారుతూ కారుతూ బైబిల్కి మొత్తం ఇంకుతుంది. అయినా మనకి ఇంకా తెలివి రాదు, నిద్రమత్తులు అయిపోతాం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? యేసు ప్రభు అంటున్నాడు, మీరు అలసట తీర్చుకోవడానికి చాలా మీరు ప్రార్థన చేసింది. ఎందుకో తెలుసా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే దినం వచ్చింది, సమయం వచ్చింది, గడియ వచ్చింది. Go and sleep. Go and sleep. నేను వెళ్ళి ఇంటికి. హలో, నిద్రపోతులారా, దేవుని వాక్యానికి చోటు అని నిద్రమత్తులారా, ఇక నిద్రపోవడం ఆపేయండి. ఇక చాలు, ఇక చాలు. యాక్టివ్ గా ఉందాం. స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. మొదటి విషయం, తిరగడం ఆగాలి. తిరగడం చాలు. రెండవ విషయం, దేవుని దగ్గర వేడుకునేటువంటి స్థితిని యథార్థంగా అడగడం కోసం ప్రార్థన చేయాలి. పేదరికమునైనా ఐశ్వర్యమునైనా కాదు ప్రభువా, నాకు తగినంతనే ఇయ్యు, తగినంతనే నాకు చాలు అని ప్రార్థన చేయాలి. మూడవది మనం చదువుతున్నాం, ఏమని తెలుసండి? అన్ని జనులు నడిచినటువంటి త్రోవలో మనం నడిచినటువంటి దినములు గతించిపోయినా ఇక చాలు అవి. నాలుగవది ఏంటిదో తెలుసా? నిద్ర. ఇక చాలు, ఇక చూస్తావు, ఎంత ఎమర్జెన్సీ కాల్ వచ్చింది దాన్ని నిద్రపడండి. ఉదయం 5 గంటలకి మళ్ళీ దానికి ఇస్తారు. ఎందుకలా పెడతారు అని అంటే, వారు శరీరానికి నిద్రకు సమయాన్ని ఇస్తారు. అది అలసట తీర్చుకోవాలి. ఒకవేళ మనుషుడు సరైన నిద్రపోకపోతే ఖచ్చితంగా తొందరగా ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఏమవుతాడు? చచ్చిపోతాడంటే నిజమే. నేను చెప్పేది నిజమే. ఒక మనుషుడికి సుమారు 7 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి. 7 గంటలు అయితే ఖచ్చితంగా నిద్ర ఉండాలి. ఇంకా ఎక్కువ పడుకుంటే 9 గంటలు 10 గంటలు పడుకుంటే ఖచ్చితంగా వాడు సోమరుడు అవుతాడు. సుమారు 7 గంటలు పడుకుంటే సరిపోతుంది. మనడు అట్లా పడుకోడుగా. 12 పడుకుంటే 11కి వేస్తాడు. అంటే ఎన్ని గంటలు? అది 12 గంటలు. మధ్యలో అప్పుడప్పుడు టింగ్ టింగ్ రాగానే టంగ్ టంగ్ వేస్తాడు. ఇది మనకున్న అలవాటు. ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నిద్రమత్తును మీరు వదలండి. మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి. ప్రభు చెప్పాడు, మీరు మెలకువ కలిగి మీరు ప్రార్థించండి. మెలకువ కోసం ప్రార్థన చేయండి. ఉదయకాలం వేసి ప్రార్థన చేయాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసయ్య చెప్పిన మాట, 2 మాటలు నేను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదవండి. అలాగే 2 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం ఒకటి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతున్నాను. రేపటిని గురించి చింతింపబడి రేపటి దినమును దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. మనకెప్పుడు గురించినటువంటి చింత ఏంటో తెలుసా? రేపటి గురించి చింత. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం.
ఇంకా కొంతమందికి ఎక్కడికి పోదాం, ఎక్కడ తిరుగుదాం, ఎవరికి టోపీ వేద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఇంకో కొంతమంది చేద్దాం. దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి ఏంటో తెలుసా? రేపటిని గురించినటువంటి చింత నీవు కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? ప్రభు చిత్తం ఏదో దాన్ని దేవుడు జరిగిస్తాడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. ఏమని తెలుసండి? ప్రభువా నీ చిత్తమే నా పట్ల జరిగించు. నేను అనుకున్నది కాదు ప్రభువా, నేను ఆలోచించింది కాదు ప్రభువా, నీ చిత్తమే నాకు జరిగించు. నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేమి జరిగించాలని కోరుకుంటున్నావో అదే నాకు జరిగించు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఏనాటి కీడు ఆనాటికి చాలు. కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి ఒకసారి. 2 కొరింథీ 12:9 వచ్చాం. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసే ప్రార్థన జీవితం ఇలా ఉండాలి. 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం. అందుకు 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. ఇది చదివితే నేను ముగిస్తాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనతయందే బహు సంతోషముగా అతిశయపడుతును. ఏం కావాలని కోరుకోవాలి దేవుడి దగ్గర? ప్రభువా నీ కృప నాకు చాలు. ఏం కావాలని కోరుకోవాలి? ప్రభువా నీ కృప నాకు చాలు. నీ కృప నా పిల్లల మీద ఉండని ప్రభువా, నా భర్త మీద ఉండని ప్రభువా, నా భార్య మీద ఉండని ప్రభువా, నా వ్యాపారం మీద నీ కృప ఉండని ప్రభువా, నేను చేస్తున్న పని మీద నీ కృప ఉండని ప్రభువా. నువ్వు ఇలా కోరుకోవాలి. నీ కృప నాకు చాలు. ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా నీ కృప నాకు చాలు, నీ చిత్తమే నాకు చాలు, నీ ఉద్దేశమే నాకు చాలు, తగినంత నాకు ఇవ్వు ప్రభువా, తగినంత నాకు చాలు. గతించిన కాలం నాకు వద్దు ప్రభువా, కొత్త జీవితం నాకు చాలు, కొత్త ఉద్దేశములు నాకు చాలు. నేను చింతించవలసిన అవసరం లేదు ప్రభువా, నా చింత యావత్తు నీ మీద వేశాను కనుక ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇంకా చాలు, నాకు చింత అవసరం లేదు. నువ్వు నాకు ఉన్నావు కానీ నాకు చింత అవసరం లేదు. చాలు, ఇట్స్ ఎనఫ్. ఈ జీవితానికి ఇంకేం కావాలండి? చక్కని భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, బంధువులు ఇచ్చాడు, స్నేహితులు ఇచ్చాడు, ఏమండి అందరిని ఇచ్చాడు దేవుడు. అన్నిటినీ ఇచ్చిన దేవుడు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, పరిశుద్ధతని ఇచ్చాడు. ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలండి? చాలు ప్రభు. దేవుని నచ్చి నా కుమారుడానికి ఇంకేమైనా కావాలంటే ప్రభు నాకు ఇంకా చాలు, నీ కృప నాకు చాలు, నీ కృప లేనిది నేను ఇంకా బ్రతకలేను ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలు. డాక్టర్ల చుట్టూ తిరగడం చాలు, వైదికుల దగ్గరికి వెళ్ళడం చాలు. ఏమండి, వ్యర్థంగా తిరిగేటువంటి కాలం అయిపోయింది, అది చాలుగా. ఇప్పుడు కొత్తగా దేవుని దగ్గర ప్రార్థించి నేను చెల్లిపెడదామా? నీ కృపా నాకు చాలు, నా బ్రతుకు దినములందు. నేను చెల్లిపెడదాం. నీ కృపా నాకు చాలు, నా బ్రతుకు దినములందు. నీ కృపా నాకు చాలు, నా బ్రతుకు దినములందు. నీ కృపా నాకు చాలు, నా బ్రతుకు దినములందు.
యేసయ్యా నీ కృప నాకు చాలును దేవా, నీ కృప నాకుంటే చాలు దేవా. వెండి బంగారములు ఎద్దులు మేడలు భవంతులు కాదు కానీ నీ కృప నాకు ఇస్తే చాలు. వ్యర్థమైన తిరుగులు నేను తిరగను ప్రభు, ఇక ఆపేస్తానికి చాలు. అబద్ధములను, మోసమును, దురాశను, విగ్రహారాధనను, మద్యపానమును, గతించిపోయినటువంటి వాటిని నేను మరలా చేయను ప్రభు. ఇది చాలు ప్రభు. ఈ మాట నాకు చాలు, ఈ కృప నాకు చాలు, ఈ దీవెన నాకు చాలు, నీ ఆశీర్వాదం నాకు చాలు. నీవు జీవము కలిగిన ఊటపై ఉన్నావు, నీ ఊట నాకు చాలు. చాలు తండ్రి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఉదయకాలం నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. చక్కని వర్తమానం, ఇక చాలు, ఇక చాలు అని వర్తమానాన్ని నువ్వు మాకు ఇచ్చావు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం చుట్టూ తిరిగినట్టుగా, షేరు మన్యము చుట్టూ తిరిగినట్టుగా మేము ఈ లోకము చుట్టే తిరుగుతున్నాం. ఇక చాలు, ఈ లోకం మాది కాదు. మేము ఈ లోకమునకు యాత్రికులముగా వచ్చాం. మేము యాత్రికులము ప్రభువా. మా పౌరసత్వం ఇక్కడ లేదు, అది పరలోక రాజ్యంలో ఉన్నది. మేము పరలోకముగా ఉన్నాం ఇక్కడ. మా యాత్ర కాలములో ఈ లోకము చుట్టూ తిరగడం ఆపేస్తాం. చాలు. చాలు ప్రభు.
తండ్రి నీ కృప నాకు చాలు, నిద్ర చాలు, నిద్రమత్తులుగా ఉండకుండా మీరు మమ్మల్ని కాపాడండి. ఎస్ లార్డ్, ఈ రోజున చక్కని వర్తమానం ఇచ్చినందుకు మీకు వందనాలు. బిగ్గరగా ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా? బిగ్గరగా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బిడ్డలకు చూపిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్యం ద్వారా మీరు ప్రతి ఒక్కరిని దర్శించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యపు వెలుగులో మమ్మల్ని నిలిపినందుకు నీకు స్తోత్రం. నీ కృప నాకు చాలును అనే వర్తమానం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. దేవా, నీ సన్నిధిలో మేము ముందుకు వెళ్ళడానికి సాయం చేయి. గత వారం నా తండ్రి విడిచిపెడితే ముందుకు వెళుతామన్నావు. ఆయన మేమేం విడిచిపెట్టాలో గత వారం మీరు మాకు నేర్పారు. ఎలాగ ముందుకు వెళ్ళాలో మీరు నాకు తెలియపరిచారు. ఈ వారం ఆయన నీకేది చాలు అనే సంగతిని నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. రాలేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. వారందరినీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. మీ కృపతో బలపరచమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి కుడియన మనకు లోకంలో సకల పరిశుద్ధులకును ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ దేవుడు సదాకాలము దయచేసి నడిపించి కాపాడి తన మహిమార్థమై జీవింపచేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చో.